మీడియాపై అనుచిత వ్యాఖ్యలు అరికట్టాలి. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే దీనిలో భాగంగానే మీడియా ప్రభుత్వం ప్రజల యొక్క వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పాలక దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు మీడియా పనిచేస్తుంది. అటువంటి మీడియాపై విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీలో ఒక కీలక పాత్ర పోషించడం, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి మీడియా యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేయడం, మీ అంతు తేల్చుకోవాలనే ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి గారు బేషరతుగా వెనక్కి తీసుకొని ఏదైతే మీడియా యాజమాన్యాలను మీరు బెదిరించారో లేకపోతే వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారో దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా గతంలో మీడియాపై అనేక రకమైన జీవాలను తీసుకొచ్చి మీడియా పొంది నొక్కడం అనేది జరిగింది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వంలో కూడా మంచిగా సంక్షేమాన్ని కానివ్వండి, జర్నలిస్టుల యాజమాన్యాల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు సహనాన్ని కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా విశాఖపట్నంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ సోదరుని ఏకవచనంతో వీరా ఉదయ్ నువ్వు పిల్లగాడివి నీకేం తెలుసు అనే వ్యాఖ్యలు చేయడం అనేది మా జర్నలిస్టులందరినీ అవమానించినట్టుగా ఉంటుంది. జర్నలిస్ట్ అనేవాడు చిన్న పెద్ద ఉండదు, ఆడు రాసే డెప్త్లో ఉంటాడు. దాన్ని గుర్తించుకొని విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మహాచాల యాజమాన్యం పైన ఆయన చేసిన ఇటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ యాజమాన్యాన్ని కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఏ పాలకులైనా లేదా ఏ పార్టీ వాళ్ళైనా తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.